ఆ మధ్యన జగన్ మేనత్త విమలారెడ్డి పాస్టర్లతో సమావేశమయ్యారు. క్రిస్టియన్లు బాగుండాలంటే మరోసారి జగన్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. అసలు జగన్ కుటుంబానికి ఏం అన్యాయం చేశారని ప్రశ్నించారు. బ్రదర్ అనిల్ కుమార్ కి విరుగుడుగా విమలారెడ్డిని తెరపైకి తెచ్చారన్నది బహిరంగ రహస్యం. విశాఖ కేంద్రంగా చేసుకుని కొన్ని కీలక బాధ్యతలు ఆమెకు అప్పగించారు. బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా ఎదురయ్యే పరిణామాలను ఊహించి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ పోకుండా ఆమె కీలక పాత్ర పోషించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆమె తన కార్యాచరణను ప్రారంభించారు. అయితే తాజాగా ఏపీలోకి బ్రదర్ అనిల్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. పాస్టర్లతో సమావేశమవుతున్నారు. అమలాపురంలోని ఇందుపల్లిలో పాస్టర్ల సదస్సులో బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. జగన్ పాలనలో క్రైస్తవులు పడుతున్న ఇబ్బందులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని గుర్తు చేశారు. కానీ జగన్ స్వతహాగా క్రైస్తవుడు అయినా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో సువార్త మహాసభలు పెట్టుకునే అవకాశం ఇవ్వడం లేదని కూడా చెప్పుకొచ్చారు. దీంతో తనకు ఎదురైన పరిణామాలను వివరించే ప్రయత్నం చేశారు. బ్రదర్ అనిల్ కుమార్ సువార్త సభలు కూడా ఏపీలో ఎక్కడా కనిపించడం లేదు. దీనికి జగన్ సర్కారే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం వల్లే ఈ సభలు జరగడం లేదని తెలుస్తోంది. బ్రదర్ అనిల్ కుమార్ నేరుగా జగన్ సర్కార్పై రాజకీయ విమర్శలు చేశారు. ఏపీలో అప్పులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు పుట్టబోయే బిడ్డలపైన అప్పుల భారం పడే పరిస్థితి ఉందని ప్రజలను హెచ్చరించారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అద్దాలు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అనిల్ పేర్కొన్నారు. ఒక మత ప్రబోధకుడిగా జగన్ను గెలిపించడం అంటే దేవుణ్ణి మోసం చేయడమేనని ఆయన తేల్చి చెప్పారు. శత్రువులందరూ నాశనం అయిపోవాలని ఆయన శపించడం కూడా విశేషం. అంటే బ్రదర్ అనిల్ కుమార్ జగన్ దిగిపోవాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. నేరుగా దేవుణ్ణి కోరుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.